బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రచ్చ మీడియా కథనానికి స్పందన లభించింది. కొత్తూరులో కాల్నాగులు అనే కథనం రచ్చ మీడియాలో ప్రసారం కావడంతో తోక ముడిచిన బాధితులపై వేధింపులకు దిగిన వ్యక్తులు వెంటనే దౌర్జన్యంగా లాక్కెళ్లిన గేదెలను ఎక్కడైతే బలవంతంగా లాక్కుని వెళ్లారో అక్కడికే తీసుకొచ్చి వదిలి వెళ్లిన వైనం. గ్రామంలో అధిక వడ్డీకి డబ్బులు ఇచ్చి వేధింపులకు దిగడమే కాక తమ గేదెలను బలవంతంగా లాక్కెళ్లారని వృద్ధ దంపతులు తీవ్ర ఆరోపణలు చేస్తూ రచ్చ మీడియాను ఆశ్రయించారు. దీంతో రచ్చ మీడియాతో వృద్ధ దంపతులు వారికి జరిగిన గోడు వెళ్లబోసుకోగా వారి బాధను ప్రసారం చేయడం జరిగింది. దీంతో బలవంతంగా గేదెలను లాక్కెళ్లిన వ్యక్తులు తిరిగి బాధితులకు వాటిని అప్పగించారు. బాధితురాలు ఎడ్లపల్లి గోపమ్మ మాట్లాడుతూ తమను వేధింపులకు గురి చేసిన వారంతా తమ బాధంతా ఛానల్లో ప్రసారం కావడంతో వారంతా తమ జోలికి రావడం లేదని తెలిపింది. తమ గేదెలను సైతం తమకు అప్పగించారని ఆనందం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా రచ్చ మీడియాకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రచ్చ మీడియా కథనానికి స్పందన లభించింది. కొత్తూరులో కాల్నాగులు అనే కథనం రచ్చ మీడియాలో ప్రసారం కావడంతో తోక ముడిచిన బాధితులపై వేధింపులకు దిగిన వ్యక్తులు వెంటనే దౌర్జన్యంగా లాక్కెళ్లిన గేదెలను ఎక్కడైతే బలవంతంగా లాక్కుని వెళ్లారో అక్కడికే తీసుకొచ్చి వదిలి వెళ్లిన వైనం. గ్రామంలో అధిక వడ్డీకి డబ్బులు ఇచ్చి వేధింపులకు దిగడమే కాక తమ గేదెలను బలవంతంగా లాక్కెళ్లారని వృద్ధ దంపతులు తీవ్ర ఆరోపణలు చేస్తూ రచ్చ మీడియాను ఆశ్రయించారు. దీంతో రచ్చ మీడియాతో వృద్ధ దంపతులు వారికి జరిగిన గోడు వెళ్లబోసుకోగా వారి బాధను ప్రసారం చేయడం జరిగింది. దీంతో బలవంతంగా గేదెలను లాక్కెళ్లిన వ్యక్తులు తిరిగి బాధితులకు వాటిని అప్పగించారు. బాధితురాలు ఎడ్లపల్లి గోపమ్మ మాట్లాడుతూ తమను వేధింపులకు గురి చేసిన వారంతా తమ బాధంతా ఛానల్లో ప్రసారం కావడంతో వారంతా తమ జోలికి రావడం లేదని తెలిపింది. తమ గేదెలను సైతం తమకు అప్పగించారని ఆనందం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా రచ్చ మీడియాకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. గూడెం మండలం కొత్తూరు అండి. గోపమ్మనండి, నేను ఎడ్లపల్లి గోపమ్మనండి. నా సమస్యల వల్ల గేదెలు ఊళ్ళో వాళ్ళు తోలిపోతే నేను రచ్చ మీడియం వాళ్ళకే తెలియచేసాను. తెలియచేస్తే వాళ్ళందరూ సంధించి నాకు వార్త వేసారు. ఆ వార్తను బట్టి ఊళ్ళో వాళ్ళు కూడా గౌరవం ఇచ్చి నా గేదెలు నాకు ఇచ్చేసారు. అందరూ ఏకమై నా గేదెలు నాకు ఇచ్చేసారు. అంతేనండి. ఈ గేదెలు రావటానికి రచ్చ మీడియం వాళ్ళకి అందరికీ నా ధన్యవాదాలు.